గడపకు పసుపు రాసి బొట్టు పెట్టే ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయము. మన సనాతన ధర్మంలో స్త్రీని గౌరవించడం చాలా ప్రధానమైనది. స్త్రీకి మన పురాణాల్లో చాలా ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం జరిగింది. స్త్రీ మూర్తిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. మన ఇంటిలోనికి ప్రవేశించే ద్వారాన్ని సింహద్వారం అని అంటారు. ఇంటిని నిర్మించేటప్పుడు మొదటిగా సింహద్వారాన్ని నిలబెడతారు. ఆ తరువాత మిగతా ద్వారాలను పెట్టడం జరుగుతుంది. మన పురాణాలను ఇంటి గుమ్మానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటి గుమ్మా పసుపు రాసి బొట్టు పెట్టడం విషయము గురించి చాలా పురాణ కథనాలు ఉన్నాయి. ఈ గాథలు పలు పురాణాలలో పలు విధములుగా తెలియజేయబడ్డాయి. పసుపును సాక్షాత్తు లోకమాతే తన పాదాలకు రాసుకోవడం జరిగింది. పసుపును ఒక శుభప్రదమైన వస్తువుగా భావిస్తారు. పసుపు వల్ల మన జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. పసుపును ప్రతిరోజు ఇంటి గుమ్మానికి రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన ఆ ఇంటిలోని వాస్తు పరమైన దోషాలు సైతం తొలగిపోతాయి. ఇలా అనేక రకములైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మనకు తెలిసినంతవరకు మన పూర్వీకులు చెప్పారు కనుక మనం పాటిస్తున్నాము అని అనుకుంటారు చాలామంది. కానీ దీని వెనుక అనేక సైన్స్ పరమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి. మన పూర్వీకులు ఎవరు కూడా ఊరకనే ఏ విషయాన్ని కూడా ఒక ఆచారంగా పరిగణించరు. మన పూర్వీకులు తెలియజేసిన ప్రతి ఆచారం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయి. అటువంటి ఆచారాలలో ఈ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే అనే ఆచారం కూడా ఉంది. అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ఆచారం వెనుక దాగి ఉన్న రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఆచారం ప్రకారం గడపను తొక్కకూడదు. గడపను కాలితో తన్నడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకనగా గడపను మనం లక్ష్మీదేవిగా భావిస్తాము. అటువంటి లక్ష్మీదేవిని కాలితో తన్నడం మా ఇంటికి అరిష్టము. అందువలన ఇంటి గుమ్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుతో తన్నరాదు. అలాగే ఇంటి గుమ్మం దగ్గర కొన్ని వస్తువులను ఉంచరాదు అని మన పురాణాలు చెబుతున్నాయి. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తమ భక్తుల ఇంటికి సాయంత్ర సమయంలో వెళుతుంది అని మనకు తెలిసిన విషయమే. మీకు గనక లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఏ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారో ఆ ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ప్రతిరోజు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతిరోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం కుదరని వారు కనీసం శుక్రవారం మరియు మంగళవారం రోజుల్లో ఇంటి గుమ్మాలకు పసుపు రాసి బొట్లు తప్పనిసరిగా పెట్టాలి. లక్ష్మీదేవి సింహద్వారం గుండా ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. కనుక ఈ సింహద్వారాన్ని లక్ష్మీద్వారము అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు పసుపు రాసి ఇంటి గుమ్మానికి బొట్టు పెట్టే ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యంతో, సకల సంపదలతో జీవితాంతం కళకళలాడుతూ ఉంటుంది. పెళ్లి కాని స్త్రీలు ఇంటి గుమ్మానికి ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన ఎడల వారికి అతి శీఘ్రముగా పెళ్లి గడియలు వస్తాయి. అంతేకాకుండా వారి కాపురంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి ఇరువైపులా దీపాలను పెడితే ఆ ఇంట్లో సకల సిరిసంపదలు కొలువు తీరతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడంతో పాటు ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులను కట్టడం వలన ఆ ఇంట్లో ప్రతిరోజు పండగ వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా ఇంటి గుమ్మానికి కట్టే తోరణాల ద్వారా
ఆక్సిజన్ అనేది ఎక్కువగా మనకు లభిస్తుంది. ఇప్పుడు మనము సైన్స్ పరంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం వెనక ఉన్న రహస్యం గురించి తెలుసుకుందాము. పసుపు అనేది సాధారణంగా ఒక యాంటీబయాటిక్గా మనం వినియోగిస్తాము. అటువంటి పసుపు మన ఇంటి గుమ్మానికి రాయడం వలన మన ఇంటి లోపలికి సూక్ష్మ క్రిములు మరియు వ్యాధులకు గురి చేసే వైరస్లు వంటివి ఇంటి లోపలికి ప్రవేశించవు. ఎందుకు అనగా మనం ఇంటి లోపలికి వెళ్ళే ముందు గుమ్మం దగ్గర ఉన్న పసుపు మనకు తెలియకుండానే మన కాలికి అంటిపెట్టుకుని వచ్చిన క్రిమి కీటకాలను హరించి వేస్తుంది. తద్వారా ఇంటి లోపలికి క్రిమి కీటకాలు ప్రవేశించే అవకాశం ఉండదు. పూర్వం కాలంలో ఆవు పేడ కలిపిన నీటిని ఇంటి ముందు కల్లాపి చల్లేవారు. అలా చల్లడం వలన ఇంటి ఆవరణంలోనికి ఎటువంటి సూక్ష్మజీవులు వ్యాపించేవి కావు. అలాగే పసుపును కూడా నీటిలో కలిపి ఇంటి గుమ్మం ముందు కల్లాపు చల్లినట్లయితే సూక్ష్మ క్రిములు ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించలేవు. మన పురాణాల ప్రకారం ఇంటి గుమ్మం పక్కన కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా మనం ఇంటి లోపలికి ప్రవేశించే ముందు చెప్పులను గుమ్మం వద్దే వదిలి వస్తాము. అలా గుమ్మానికి ఎదురుగా చెప్పులను కానీ మరే ఇతర వస్తువులను కానీ ఉంచరాదు. చాలామంది గుమ్మానికి పక్కనే చెప్పుల స్టాండ్లను అమర్చడం చేస్తూ ఉంటారు. ఇలా ఇట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. గుమ్మాన్ని తగ్గటం గాలితో తనటం లాంటివి కూడా చేయకూడదు. గుమ్మానికి ఎదురుగా తలపెట్టి ఎవరూ నిద్రించరాదు. ఇంటి గుమ్మాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి గుమ్మం పక్కన మురికి దుమ్ము వంటివి చేరకుండా పరిశుభ్రము చేసుకోవాలి. గుమ్మం పైన కూర్చోకూడదు. మన పురాణాల ప్రకారం ఏ గండం కాసిన గడప గండం కాయదు అని ఒక సామెత కూడా ఉంది. అందువలన గుమ్మాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి గుమ్మం ముందు ప్రతిరోజు ముగ్గును వేయాలి. చాలామంది ఇప్పుడు ముగ్గుకు బదులుగా చాక్ పీస్లను వినియోగిస్తున్నారు. చాలామంది ముగ్గుకు బదులుగా చాక్ పీస్లను వినియోగించి ముగ్గు వేస్తున్నారు. ఆ ముగ్గును మన ఆచారాల ప్రకారం ముగ్గుగా పరిగణించబడదు. ఇంటి గుమ్మానికి ఇరుపక్కల తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఉంచరాదు. అలా ఉంచిన ఎడల ఆ ఇంటిలోని వారి పైన శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువలన పైన తెలిపిన వస్తువులను ఇంటి గుమ్మం పక్కన ఉంచరాదు. మేము ఎంతగానో కష్టపడి వీడియోలను మీకు అందించడం జరుగుతుంది. అందువలన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు మేము పెట్టిన వీడియోస్లను ఒకసారి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల ద్వారా మరలా కలుసుకుందాం.